ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా ఉంది? పథకాల నుంచి బాగానే డెవలప్ చేస్తున్నాడు. పథకాలు ఇస్తున్నాడు కదా. అంటే పథకాల వల్ల ఉపయోగం లేదు. వచ్చిన పథకాలు మూడే: రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, ఇంకా కరెంటు. ఈ మూడే వస్తున్నాయి. అవి కూడా సరిగ్గా అందరికి అందట్లేదు అంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఇంతకు ముందు ఉన్నాయన అన్ని అప్పు చేసిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ కవర్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఈ పథకాలకు చేయాలి. జర కష్టం అవుతుంది కదా. అంటే అప్పులు చేశాడని తెలిసి కూడా మరి ఎందుకు హామీలు ఇచ్చాడు రేవంత్? హామీలు ఇచ్చిందంటే మరి ప్రభుత్వం మారవాలి కదా. ప్రభుత్వం మారాలని ఇచ్చాడు. అంటే ఇచ్చిన హామీలని ఫుల్ఫిల్ చేస్తేనే కదా ప్రజలు కూడా ఆయన నమ్మేది. రైతు రుణమాఫీ 2 లక్షలు అయితే 1 లక్షనే అయింది కదా. 1,00,000 అయింది. 15 ఆగస్టు వరకు మొత్తం చేస్తా అన్నాడు. చేస్తాడో మరి తెలియదు. అంటే యువత కోసం కూడా గ్రూప్ 1 అవి కూడా ఎక్స్టెండ్ చేశాడు కదా. అలానే డిఎస్సి ఎందుకు ఎక్స్టెండ్ చేయట్లేదు? డిఎస్సి అంటే తెలియదు అనుకో. విద్యార్థులకు ఈసారైనా ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు అందే అవకాశం ఉందంటారు? ఉద్యోగాలు ఇప్పుడు ఇంటర్వ్యూలో అయితే ఎగ్జామ్ అయితే పెడుతున్నాడు కదా. పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కంపల్సరీ. ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత వచ్చే వాళ్ళకి వస్తుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది. మాకు లేదు కాబట్టి తర్వాత కొత్త రేషన్ కార్డు కావాలి మాకు. లేని వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు వస్తేనే ఈ కొత్త పథకాలన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ అమలు అవుతాయి. కొంతమందికి రాలేదు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు.